విసన్నపేట ఎంపీపీ పిల్లి మేరిసి వానజాక్షి పదవి ఆకాంక్షతో పార్టీ ఒప్పందాన్ని ధిక్కరించారని అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు గద్దల మల్లయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ తో 17 స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఎస్సీ జనరల్కు ఎంపీపీ పదవిని కేటాయించవలసి ఉండగా అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎస్సీ మహిళలకు ఇవ్వడం జరిగింది. అప్పటి ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల అనంతరం పార్టీ ఎవరికి చూసిస్తే వారికి మద్దతు తెలిపి పదవి నుండి వైదొలుగుతారని అధిష్టానం ముందు ఒప్పుకుని పదవిని చేపట్టిన ఆమె నేడు పదవి వ్యామోహంతో పార్టీ విలువలను కాపాడుకుందాం తిరుగుబావు ఎగరవేయడంతో సోమవారం జరిగిన జనరల్ బాడీ కార్యక్రమానికి పార్టీ నుండి ఏ ఒక్క ఎంపీటీసీ సర్పంచ్ ఆమెకు సహకరించలేదని, రాజకీయాల్లో విలువలు కోల్పోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది అర్థమైందన్నారు. అయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ గెలవడం, దీంట్లో అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు పెద్దలైనటువంటి మద్దిరెడ్డి సూర్యనారాయణ గారు, మండల పార్టీ పెద్దలు విసన్నపేట టౌన్లో ఎంపీపీ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు రాజకీయ సమీకరణను బట్టి, నియోజకవర్గ సమీకరణను బట్టి ఎమ్మెల్యే గారు ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరములు ఒకరు, 2.5 సంవత్సరములు ఒకరు అని ఫస్ట్ జనరల్ అయినప్పటికీ, జనరల్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా మరి జనరల్లో ఉన్నటువంటి పురుషులకి ఆపి లేడీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు బహిరంగంగా మండల పరిషత్ ఎన్నికల సందర్భంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు అందరూ సమక్షంలో కూడా 2.5 సంవత్సరంలోని క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు మిత్రులందరూ, పత్రికా విలేకరులు కూడా మీరందరూ ఉన్నారు, వినే ఉంటారు. అయితే 2.5 దాటిన తర్వాత నుంచి కూడా మేమందరం ఎప్పుడైతే అప్పుడు ఒప్పందంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారిని, అయ్యా ఒప్పందం అయిపోయింది, మరి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, మరి 3 సంవత్సరాల పైన అవుతుంది, మరి మీరందరూ కూడా మరి మాకు లేడీకి ఇచ్చారు, జనరల్ అయితే మరి జంటకి ఇవ్వాలి, మరి ఈ అవకాశం మళ్ళీ రాదు కదా అనే ఉద్దేశంతో మేము ఆయన్ని పెద్ద ఒత్తిడి చేయడం జరిగింది. ఒత్తిడి చేసిన సందర్భంలో ఆయన మరి ఇవాళ ఇచ్చిన పెద్ద కాబట్టి నేను మాట్లాడతానని చెప్పేసి అని ఆయన మాట్లాడటం జరిగిందంట. జరిగితే సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఎంపీటీసీలని, ముఖ్య నాయకుల్ని, సర్పంచుల్ని పిలిచి మీటింగ్ వేసి మరి ఒప్పందం జరిగింది కదా, మరి దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మరి ఇప్పటికీ కాలాతీతమైంది, మరి మీ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒప్పందం అమలు జరగాల్సిందే, పార్టీలో ఒప్పందం జరిగితేనే గౌరవం ఉంటుంది, కాబట్టి ఎంపీపీని మార్చి వేరొకరికి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎంపీపీ భర్త అయినటువంటి అతను వచ్చేసి మరి ఓసీలు పెత్తనం ఏంటని చెప్పేసి అని అక్కడ ఉన్న పెద్దలను దూషించి మరి పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతో ఒప్పందాన్ని మీరి మరి వాళ్ళు ధిక్కరించి పెద్దల ఒప్పందాన్ని రావడం జరిగింది. మరి నిన్న జరిగిన మరి పరిణామం మీరు చూసే ఉంటారు. మండల పరిషత్ ఏ ఒక్కరు కూడా ఒప్పందాన్ని అనుసరించకుండా లేరు. అందరూ కూడా పెద్దల ఒప్పందాన్ని అమలు చేయడానికే మరి నిన్న బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. మీ అందరూ తెలిసే ఉంటుంది, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి ఆయన పదవి వ్యామోహం లేకుండా పిల్లి మెరిసి వనజాక్షి గారు ఒప్పందం ప్రకారం అమలు చేసి గౌరవంగా రాజీనామా చేస్తే వాళ్ళకి, పార్టీకి, అందరికీ కూడా గౌరవం ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇందులో కూడా మరి వాళ్ళు పదవి వ్యామోహంతో ఇంకొక వర్గాన్ని, పార్టీలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని వ్యవహారాలు ఉంటాయి, అటువంటిది ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక నాయకుడిని దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరిని టార్గెట్ చేయకూడదు.